ఇప్పుడేం చేయాలన్నా? ఏం చేయాలంటే ఏం చేయమన్నారు అదే చేశాం. తర్వాత ఆర్డర్ వచ్చేంత వరకు గమ్మునుందాం. అన్నా, అమ్మాయి సూపర్గా ఉంది కదా? ఏయ్, మనకిచ్చిన పని మాత్రమే చెయ్యాలి, అంతేగాని తప్పుగా అంత ఆలోచించకూడదు. నోరు మూసుకోరా. అన్నా, అలా మైకంలో ఎంతసేపు ఉంటుందన్నా? అరగంటలో కళ్ళు తెరుస్తుంది. సౌండ్ చెయ్యకపోతే వదిలేద్దాం. కాదని సౌండ్ చేస్తే మళ్ళీ మత్తుమందిచ్చి తన్నే పడుకోబెట్టేద్దాం. సరే, నాకు ఆకలేస్తుంది, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. జాగ్రత్తగా చూసుకోండిరా. కట్లంతా కరెక్ట్గా కట్టారుగా? అది విప్పుకునే ఛాన్సే లేదు. ఇదిగోండమ్మా. ఎన్నిసార్లు ఎంత చెప్పినా అసలు వినిపించుకుంటే కదా. అధిక ప్రసంగం చేస్తుంది, సమాధానం జేబులోనే ఉంటుంది. మనసులో పెద్ద తెలివైందన్న ఫీలింగ్. అణిగి మణికి ఒక చోటు ఉంటే కదా ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళడం, ఏదో ఒక సమస్య తేవటం. ఎవరినేం కెలికిందో ఎవడేం చేశాడో. అమ్మా, బంగారికి ఏమైందమ్మా? కనపడడం లేదంటున్నారు. అవును, కనిపించటం లేదు. దానికేం చేద్దామంటారు చెప్పండి? వీధి వీధికి అందరూ తలదిక్కున వెళ్ళి వెతుకుదామా? ఇంత పెద్ద సిటీలో తనని మనం ఎక్కడికని వెళ్ళి వెతకాలి? అంతా మీరిచ్చిన చనువే. మీనా, మన ఇంటి కోడలు కనపడకుండా పోయింది. కంగారు పడకుండా ఇప్పుడు కూడా తను తిడుతున్నావా? తిట్టకుండా ఏం చేయమంటారండి? మనదొక బిజినెస్ కుటుంబం, మనకెంతమంది శత్రువులుంటారు? అదంతా తనకి బాగా తెలిసినా అందరి దగ్గరికి వెళ్లి సవాల్ చేయడాలు, గొడవ పెట్టుకోవడాలు. అందుకే ఇప్పుడు ఇలా జరిగింది. ఎప్పుడు తన సేఫ్టీ కోసమని సెక్యూరిటీగా నలుగురిని గార్డ్ని పెడదామా? మీనా, ప్లీజ్, నేను ఇప్పటికే కంగారులో ఉన్నాను. నన్ను ఇంకా కంగారు పెట్టుకో. జయరామ్, అమ్మా, రా, మనం వెతుకుదాం. వెళ్ళి మనకి తెలిసిన చోట్ల ఎంక్వైరీ చేద్దాం. శేషు, కేడి, ఝాన్సీమ్మా, మీరు వెళ్ళి వెతకండి. ఇంకో గంట సేపట్లో బంగారి ఎక్కడుందో మనకి కనీసం క్లూ దొరకాలి. ఝాన్సీ అమ్మ, బంగారు సిస్టర్ ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. తనకి తప్పుగా ఏం జరగదు. ఝాన్సీ అమ్మ, మీరు ధైర్యంగా ఉండండి. పదండి బ్రో. భగవంతుడా, ఎలాగైనా బంగారు ఇంటికి తిరిగొచ్చేలా చూడు స్వామి. భగవంతుడా. ఏంటి మీనా, ఎక్కడికి వెళ్ళుంటుంది? నిజంగానే కిడ్నాపా? ఒకవేళ తనే ఎక్కడికైనా వెళ్ళి దాక్కుని కనిపించట్లేదు అని డ్రామా ఏమైనా చేస్తుందా? అవును, చేసినా చేస్తుందన్నయ్యా. నిజంగానే తను తక్కువదేం కాదు. కానీ దానివల్ల ఎప్పుడు చూడి కుటుంబానికి టెన్షనే. రే రవి, రే కేడి, శేషు, ఏమైనా తెలిసిందరా? బంగారు గురించి ఏదైనా క్లూ దొరికిందా? లేదు మామా. ఎక్కడికి తీసుకెళ్ళుంటారా? ఎవరు కిడ్నాప్ చేస్తుంటారు? నాకు ఏమీ అర్థం కావట్లేదురా. రే రవి, నువ్వు కంగారు పడకరా, బంగారు ఖచ్చితంగా దొరుకుతుంది. బావా, నేనిది చెప్పకూడదు, అయినా కూడా నాకు కొంచెం అనుమానంగా ఉంది బావా. ఏంట్రా? అంటే మా నాన్న ఏమైనా చేస్తుంటారా? అంటే బావా, బంగారి కనపడట్లేదని చెప్పగానే ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు, ఆయన మాత్రం సైలెంట్గా ఉన్నారు.
మొదటి నుంచే బంగారు సిస్టర్ అంటే ఆయనకు నచ్చదు కదా, అందుకే అంటున్నా. ఆయన అడిగితే ఏదైనా క్లూ దొరికే ఛాన్స్ ఉంది కదా బావా. రే శేషు, ఈ తప్పు మీ నాన్న చేస్తే ఖచ్చితంగా దొరికిపోతాడని ఆయనకి తెలుసురా. ఆయన ఇది చేసే ఛాన్సే లేదురా. ఇదిగో చూడు శేషు, మీ నాన్న మంచోడు కాదు, మరీ బంగారుని కిడ్నాప్ చేసేంత చెడ్డోడు కాదు. రే మావా, నాకు కాలోజీనాథ్ వాడి మీద డౌట్గా ఉందిరా. అవునరా, అయ్యుండొచ్చు. బంగారి ఈ కంపెనీలో జాయిన్ అయినప్పటి నుంచి కాలేజీ గాడు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. జానుకి బంగారి పక్కనుంటే చాలా పెద్ద బలమని కాలోజీకి బాగా తెలుసురా. బంగారిని తీసేస్తే మన కంపెనీనే కూల్చేయచ్చు అని వాడికి బాగా తెలుసు. వాడిని అడగాల్సిన రకంగా అడిగితే బయటకు వస్తుందిరా. అవును. హలో రవి, జాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదు జాను, నాకెందుకో ఆ కాలోజీనాథ్ మీదనే డౌట్గా ఉంది. జాను, నువ్వు నేరుగా కాలోజీనాథ్ ఇంటికి వెళ్ళి వాడిని ఒక్కసారి అడిగి చూస్తావా? సరే రవి, నేను చూసుకుంటాను. ఎవరు వచ్చినా గెలిచేది నేనేనయ్యా. కాలోజీ, ఏయ్, ఎవ్వరైనా సౌండ్ చేశారో మీ ఓనర్ గుండు పేలిపోతుంది. ఏంటి ఝాన్సీదేవి, నా ఇంటికే వచ్చి నా తల మీద తుపాకీ పెడుతున్నావు? ధైర్యం చాలా ఎక్కువే నీకు. బంగారి ఎక్కడా? ఏ బంగారి? నా బంగారి ఎక్కడా? ఝాన్సీ, నువ్వే నీ బంగారి అంటున్నావు, మరి నన్ను అడిగితే ఎక్కడి నుంచి తేను? నాకెలా తెలుస్తుంది? లేదు, నువ్వే ఏదో చేశావు.